టు క్యూ న్యూస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలంలో ట్రాన్స్జెండర్ వార్డు మెంబర్గా గెలవడం అనేది ఇది ఒక పెద్ద విషయంగా భావించవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎలక్షన్లు జరిగినా కానీ కూడా మహిళలు, పురుషులు వాళ్ళు మాత్రమే ఈ పోటీలలో నిలబడతారు. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఎలక్షన్లో నిలబడాలనే ఆలోచన రావడం గొప్ప నిర్ణయంగా భావించవచ్చు. ఒక ట్రాన్స్జెండర్ ఎన్నికలలో నిలబడమే కాకుండా వార్డు మెంబర్గా గెలుపొందడం చాలా శుభ పరిణామం ఇది. ఇప్పుడు మేము వార్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు, మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు నందిని. నేను చారగొండ మండలంలో ఒక వార్డు నెంబర్గా నిలబడ్డాను, 11వ వార్డుకు. ఫస్ట్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా వంశకృష్ణ సార్ గారికి, అచ్చంపేట నియోజకవర్గం వంశకృష్ణ సార్ గారికి, మా చారగొండ మండలంలో మా గుండెకటన్నకు, మా బాలరామన్నకు నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి సంది నాకు ఒక చిన్న కోరిక, ఏదన్నా ఒక రాజకీయం చేయాలనేసి. నేను ఎప్పుడైనా రాజకీయం వార్డు నెంబర్గా నిలబడాలని ఏదో ఒక కోరిక నాకు చిన్నప్పటి సంది. నా కోరిక నెరవేరింది. వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆదేశాల ప్రకారంగా ఏ పని చేసినా, నేను ఎవరి కోసమైనా నన్ను వార్డు నెంబర్ గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా నా మనసు పూర్తి వాళ్ళ కోసము ఏ పనులైనా ఈ ఊరిలో నేను నిలబడ్డ వార్డులో 11వ వార్డులో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద నేను ఖచ్చితంగా కొట్లాడే దమ్ము నా దగ్గర ఉంది. ఖచ్చితంగా కొట్లాడతాను. ఇప్పుడు మేమనేది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంటేనే శుభకార్యాలకు లేదంటే ఈ షాప్లలోకి వచ్చి వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతారు. ఆ షాప్లలో కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ ఎవరైనా ఇస్తే తీసుకొని వెళ్ళిపోయే మీరు ఎన్నికలకు రావడానికి గల కారణం ఏంటి? అసలు ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఓన్లీ శుభకార్యాలకి పోవాలని ఏం లేదు. మేము జాబ్ కూడా చేయాలని కోరిక ఉంది మాకు. మేము చదువుకోలేదు కాబట్టి నేను ఒక 2-3 వరకు చదివినా. నాకు ఇలా ఇది రాజకీయం చేయాలంటే చిన్నప్పటి సందనే కోరిక. ఎందుకో కానీ నాకు చేయాలనిపించింది. నాకు మా నేను ఫస్ట్ గుండెకటన్నతో చెప్పిన, అన్న నేను వార్డు మెంబర్లు పడుతుంటే ఆయన ఫస్ట్ సరే అమ్మ అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ బాలరామన్న కూడా ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు ఇట్లా వార్డు మెంబర్లు నిలబడతామంటే సరే అన్న అని చెప్పిన. వాళ్ళ ఆదేశాల ప్రకారం నేను వార్డు మెంబర్గా నిలబడ్డాను. 178 ఓట్లు నాకు 178 ఓట్లు నాకు పడ్డవి. అవతలి వ్యక్తికి 108 ఓట్లు ఇంకొక అతనికి పడ్డవి. ఇంకొక వ్యక్తికి 139 ఓట్లు ఒకరికి పడ్డవి. నా మెజార్టు 64 ఓట్ల మెజార్టీతో నేను వచ్చిన. ఇప్పుడు ఈ వార్డులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రధానమైన సమస్యలు చూస్తున్నారు? ఇప్పుడు ఈ వార్డు నెంబర్ గెలిచి ఈ 5 సంవత్సర కాలంలో ఆ ప్రధానమైనటువంటి సమస్యలు మీరు నెరవేరుస్తారనే నమ్మకం మీకుందా? నేను ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడదామనేసి నేను పార్టీలకు వచ్చిన. ఖచ్చితంగా సమస్యల మీద కొట్లాడతా. ఏ సమస్య ఉన్నా మా ఊర్లో ఇండ్ల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నవి. మా ఊర్లో చాలామంది ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకు నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం కొట్లాడతా. ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు తెప్పిస్తా. దళిత బంధు అనేసి కొంచెం అప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు ఆగిపోయింది. దళిత బంధు కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇప్పించలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. దళిత బంధు ఒకటి, ఇళ్ళ సమస్య ఒకటి ఖచ్చితంగా నేను తీసుకురావాలనేసి రాజకీయంలోకి వచ్చిన. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇప్పుడు 22వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ కాలనీలో మీరు మొదటగా చేయబోయేటువంటి పని ఏంటి? మాకు 22వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆ తర్వాతకి ఇళ్ళ సమస్య మీద కొట్లాడతాను, దళిత బంధు మీద ఖచ్చితంగా కొట్లాడతాను. నేను అనేది ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి ఈ కాలనీలో మీరు గెలిచారు కదా, మీ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ వార్డు సభ్యులు మిమ్మల్ని గెలిపించారు. నేనేమంటున్నా 22వ తేదీ నాడు మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ కాలనీలో మీరు మొదటి పని ఏం చేయబోతున్నారు? ఇండ్ల సమస్య మీద కొట్లాడతాను. కొట్లాడమే ఫస్టే నాకు ఇండ్ల సమస్య, మా వాళ్ళకి ఇండ్లు లేవు. అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మా ఊర్లో ఇండ్లు వచ్చినాయి. ఆ తర్వాతకి వచ్చిన గవర్నమెంట్ తక్కువ ఇల్లు ఇచ్చినారు.
ఇప్పుడు ఇండ్ల సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళ ఖచ్చితంగా ఇండ్లు కావాలనేసి ఇండ్ల మీద కొట్లాడుతుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కొట్లాడకుండా అడిగితే అయిపోతుందేమో కదా. కొట్లాడమంటే వాళ్ళతో కొట్లాడాను, సార్ వాళ్ళతో ప్రేమగా ఉండేసి సార్ వాళ్ళతోటి ఖచ్చితంగా నా ఊరికి ఇల్లు కావాలి సార్. మా ఊరిలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. మా ఎస్సీ వాళ్ళకు ఫస్ట్ ఎస్సీ వాళ్ళకు భూములు లేవు, ఇండ్లు లేవు. వాళ్ళకి ఒకటి ఇండ్ల సమస్య పెద్దది కాబట్టి ఆ ఇండ్ల సమస్య మీద ఖచ్చితంగా నేను సార్తో మాట్లాడి ఇండ్ల సమస్య తీసుకురావాలని ఇష్టం నాకు. మీరు వార్డు మెంబర్గా గెలిచారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ మీకు అసోసియేషన్ ఉంటుంది కదా, అసోసియేషన్కి వెళ్ళి మీకు ఏమైనా అభినందనలు తెలిపారా? ఖచ్చితంగా మా దాంట్లో ఖచ్చితంగా నాకు ఫోన్లు చేశారు. మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలామంది థ్యాంక్స్ చెప్పారు. మంచి నిర్ణయం తీసుకున్నావు, మనం ఒక గృహపాఠశాలకు, ఒక ఇల్లు ఓపెనింగ్లకు, ఒక మంచి శుభకార్యాలకే పోకుండా నువ్వు ఖచ్చితంగా వార్డు నెంబర్ నిలబడబట్టి వచ్చే టైము మీ ఎస్సీ వాళ్ళకి వస్తే ఖచ్చితంగా నువ్వు సర్పంచ్ కూడా పోటీ చేయాలనేసి మా ట్రాన్స్జెండర్ నాకు అందరికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ కాలనీలో నేను గెలిపించారు కదా, ఈ కాలనీ ప్రజలకు మీరు చెప్పేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏంటి? ఫస్ట్ నన్ను గెలిపించిన నా ప్రజలందరికీ 11 వార్డు నెంబర్ గెలిపించినందుకు వాళ్ళందరికీ నా మనస్సు పూర్తిగా చాలా చాలా నన్ను ఊర్లో ఒక త్రాన్స్గా అనేసి ఎవరు చూడరు. నన్ను మా కుటుంబ సభ్యురాలుగా నేను మా రెడ్డీస్ కానీ, గౌడ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, యాదవ్స్ కానీ ప్రతి ఒక్క జాతి వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యులుగా చూస్తారు. నువ్వు ఎస్సీ కానీ అది కానీ నన్ను ఇంతవరకు అన్న వాళ్ళు ఎవరు లేరు. నేను కుటుంబ సభ్యులుగా చిన్నప్పటి సందైనా సరే మేము కుటుంబ సభ్యులుగా నన్ను చూస్తారు. ఇంతవరకు నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు ఇట్లా కదా అట్లా కదా ఇంతవరకు నా ఊరిలో ఇట్లా అన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్క జాతిలో నన్ను ప్రేమిస్తారు, ప్రతి ఒక్క జాతి నేనంటే ఇష్టపడతారు. అందుకని 64 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. నామినేషన్ వేసేటప్పుడు మీకేమైనా అవమానాలు జరిగినాయండి. ఖచ్చితంగా మమ్మల్ని నామినేషన్ వేసే రోజు మా గుండెకట్ అన్న కానీ, బాలరామ్ అన్న కానీ వాళ్ళు ఫోన్ చేసి రమ్మను నామినేషన్ ఫస్ట్ నువ్వే వేయాలి, మాకు నామినేషన్ నువ్వు వేస్తే మంచి జరుగుతున్నారు. కానీ నాకు పార్టీ ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నా చేతితోటే నామినేషన్ వేయించారు వాళ్ళు. నన్నే వాళ్ళ కుటుంబ సభ్యులుగా అనుకొని కూడా నాతోటి వార్డు నెంబర్గా నామినేషన్ వేయించిన రోజు నేను పోతున్నానంటే నేను వెళ్తుంటే మా కాలనీ వాళ్ళు, మా ఎస్సీ వాళ్ళు ఉండి నన్ను ఏమన్నారు, మేమందరం ఒకటైనాము, ఏగ్రీయంగా నిలబడదాము, లేకుంటే ఇండిపెండెంట్గా నిలబడదాము, పోవద్దు అన్నారు. అన్న తర్వాత నేను పార్టీ వాళ్ళకు నేను మాట ఇచ్చిన, నేను ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తాను అన్నాను. మేమందరం ఒకటైనావు, నువ్వు ఒక్కదానే పోతున్నావు, నీ ఒక్కదాని నుంచి ఏం కాదు అన్నారు. నా ఒక్కదాని నుంచి నీ ఒక్కదాని పోతున్నావు కాబట్టి నా ఒక్కదాని నుంచి ఏం కాదంటున్నావు కదా, నా ఒక్కదానితో సాధిస్తానని చెప్పాను నేను. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ నువ్వు ఆడబట్టలతో వేసినావా మగబట్టలతో వేసినావా అన్నారు. నా పేరే చేంజ్ అయిపోయింది, మగబట్టలతో ఎందుకు వేస్తాను? శంకరయ్య పేరు మీద వేసినావా నువ్వు, నందిని పేరు మీద వేసినా అడిగినారు. అడిగితే నేను పేరే చేంజ్ అయిపోయినా, చీరనే కట్టుకున్నా, నేను ఒక అమ్మాయి లెక్క ఉన్నా, నేను అందరి కుటుంబంలో ఒక శబ్రాలుగా నేను ఉంటున్నా. అప్పుడు నేను మళ్ళీ అబ్బాయి పేరు మీద ఎందుకు వేస్తా? నేను అమ్మాయి పేరు మీద వేసిన చెప్పేసా. ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంటికి ప్రచారానికి వెళ్తారు కదా ఈ వాటిలో, ఇక్కడ ఉన్నటువంటి యూత్ తర్వాత కాలనీ వాళ్ళు మీకు సపోర్ట్ చేసిరా లేకపోతే ఏమైనా అవమానంగా మాట్లాడారు? సపోర్ట్ అంటే కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది సపోర్ట్ చేయలేదు. నేను ఈ అమ్మాయి కలిసి ఇద్దరం కలిసే ప్రచారం బాగా చేసినాం. ఆ తర్వాతకి జనాన్ని ఆకర్షించినాం. ఎలక్షన్ దగ్గర వచ్చిన తర్వాత మీ అందరితో నేను కలుసుకొని పోతాను, మీ అందరితో బాగుంటాను. మీ అందరికి తెలిసిన విషయం కదా, నా గురించి మీ అందరికి కూడా తెలుసు. మీకు ఏదైనా సమస్యలు వచ్చిన మన ఖాళీలో ఉన్న సమస్యలు ఏది? మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేసిన కాబట్టి నేను సార్ వాళ్ళతోటి, మన ఊళ్ళో ఉన్న లీడర్లతో అందరితో మాట్లాడి మన సమస్యలను తీరుస్తాను. ఎప్పుడు దళిత బంధు అంటున్నారు కదా మీరు, అప్పుడు ఇచ్చిన దానికి అప్పుడు వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చిరు, అదే పట్టుకుంటే కాదు. మళ్ళీ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దళిత బంధు అంటున్నారు మీరు. ఆ దళిత బంధు కూడా నేను ఇప్పిస్తానని చెప్పిన వాళ్ళకు. ఇంట్లో లేవు కదా మనకు, ఇండ్ల సమస్య కూడా కొట్లాడదాం, ఇళ్ళ కోసం కూడా సార్ వాళ్ళతో మాట్లాడి తీసుకొద్దాము. ఎవరికి పోయిన దాని గురించి దళిత బంధు అంటున్నారు. ఈ దళిత బంధే పట్టుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్
పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.